అన్నదాత సుఖీభవ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అన్నదాత సున్నం పెడుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అందరికీ తెలిసిన విషయమే. వ్యవసాయాన్ని పండగ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మరోసారి వ్యవసాయాన్ని దండగ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ 12,500 రూపాయలు. కానీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే మొదటి 6 నెలల్లోనే అదనంగా ఇచ్చిన మాట కన్నా 1000 రూపాయలు కలిపి ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు రైతులు అకౌంట్లలో వేసి వాళ్ళని ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ 6 ప్రకటించి దాంట్లో రైతులకు 20,000 ఇస్తామన్నారు. 6 నెలలు అయిపోయింది, కనీసం దాని గురించి ఊసేలేదు. అదేమంటే అప్పులున్నాయి, లేట్ అవుతుంది, అనేక సాకులు ఎదుగుతున్నారు. తాను వచ్చిన వెంటనే అన్నీ అయిపోతాయి, అద్భుతాలు సృష్టిస్తానని ఆయనే చెప్పాడు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్న వ్యక్తి ఈరోజు కరెంటు బాధుడైపోయింది. వీరబాధుడు, బాధుడు కూడా కాదు, బాధుడు వీరబాధుడు ఈరోజు ఈ ప్రభుత్వం. ఇలా ప్రతి విషయంలో మొండి చేయి చూపుతూ ప్రజల్ని మరి వాళ్ళకి దీనికే వదిలేసి ఎటు పోవాలో ఈరోజు రైతులు అర్థం కాని పరిస్థితి. ఏదో దేవుడు కరుణించి వానలు బాగా పడి పంటలు బాగా పండినాయి. ధాన్యం 1,700 రూపాయలు మరి ఎంఆర్పి రేటు, కనీస మద్దతు ధర ఉంటే 13,000-1400 కూడా కొనే నాదుడు లేడు. గవర్నమెంట్ తక్షణమే మార్కెట్ ఇంటర్వెన్షన్ అయ్యి మద్దతు ధర ఇవ్వాలి. 1,700కు అవసరమైతే ప్రభుత్వమే కొని వాళ్ళని కాపాడాల్సింది పోయి స్మగ్లింగ్ చేసుకుంటున్నారు ఈరోజు ధాన్యాన్ని. దాన్ని వాళ్లే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి కేసులు పెట్టుకునే వరకు కూడా వస్తుంది, త్వరలోనే చూస్తాం అందరం.